సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదెర ఎన్ గార్డెన్ ప్రోగ్రాంలో 12 సంవత్సరాలుగా మునిపల్లి మండలంలో మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వర్తించి మొన్న జరిగిన తెలంగాణ ప్రభుత్వ సాధారణ బదిలీల్లో భాగంగా పటాన్చెరుకు వ్యవసాయాధికారిగా వెళ్లిన శ్రీ శివకుమార్ మరియు అదే విధముగా మన మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారులుగా సేవలందించిన శిరీష మరియు మహేందర్లకు వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడిఏ సత్యనారాయణ, ఏఓ శివకుమార్, ఏఈఓ స్నేహ, లావణ్య, రెహమాన్, శిరీష, మహేందర్, అంజన్న, నిఖిత, జూనియర్ అసిస్టెంట్ రాజ్ కుమార్, డీలర్స్, ఫార్మర్స్ తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ లో 5-6 డీలర్ ఎక్కువ బాగానే 30 ప్లేస్ వరకు డీలర్స్ చెప్పు 12 లోపల ఏంటంటే ఒక 5-6 మంది షాప్సే ఉంటుండే. సో 5-6 నుంచి ఇప్పుడు చాలా 30 వరకు పెరిగిపోయింది. ప్రతి విలేజ్ లోపల నేను చూసినప్పుడు ఓన్లీ కంకోలు, బుదేర, తాటిపల్లి అంటే 3-4 గ్రామాల్లో పడితే డీలర్స్ ఉంటే మిగతా ప్లేస్ ఎక్కడ లేకుండా ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏంటిదంటే వాళ్ళ డీలర్ ప్రతి ఒక్కరికి వాళ్ళు అప్పుడు చేసడానికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది. సో మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కానీ పెస్టిసైడ్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ నెల నుంచి కూడా అది గురించి డాక్టర్ కూడా అంటే లైఫ్ లో కూడా చెప్పాలి. ప్రతి ఒక్కటి ఏది మార్చిఫికేషన్ చేస్తూ ఉంటాయి. సో డీలర్స్ కూడా దానికి బోర్డు కావాలి. సో ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఏంటంటే రైతుల సేవలో కూడా ప్రతి ఒక్కటి ఇప్పటికి ఈ విధంగా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఫ్యూచర్ లో కూడా మీకు ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మీ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మనము రైతులకు అందిస్తేనే వాళ్ళు దిగుబడి వస్తేనే మనము మంచిగా ఉంటాము. సో దానికి రైతు సేవలో కూడా మీ డీలర్ మంది డీలర్లు ఫ్యూచర్ లో కూడా ప్రతి ఒక్కరికి రైతులకు ఉపాధి ఇన్కమ్ పెరిగే విధంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి దీంతో పాటు మన 6 months బ్యాక్ మన ఏరియా నేను ఏంటంటే ఫస్ట్ బాబు ఉండే ఏరియా తర్వాత డిఫరెంట్ లేటెస్ట్గా మనకు సత్యనారాయణ సార్ వచ్చి ఒక బ్రదర్ లెక్క మాకు ఏంటంటే ఏదున్నా సరే ఏంటంటే ఇంతకుముందు ఉన్న ఏరియాలకు ఈ ఏరియా కొత్తగా వచ్చిన ఏఈఓ గారు కంటిపల్లి ఏఈఓ గారికి స్వాగతం. మా మునిపల్లి మండలం చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా అటెండెన్స్ చేసుకొని రైతు సేవలు ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే మహేందర్ గారు లేటెస్ట్గా మన అది నేను ఏమంటాడు చీనపల్లి ఏమంటే అంత దూరం సార్ 10 గంటల మీద పోటీకి అటైతే ఇప్పుడు వస్తుందా అంటాడు. 10-11 దాకా అక్కడ రాడు. ఏదైనా సరే ఆయన కూడా ఏంటంటే టైం ఏదొచ్చినా కూడా వర్క్ కంప్లీట్ అయింది బయటికి వెళ్ళాడు. వర్క్ ఏదైనా సరే వచ్చినాక వర్క్ కంప్లీట్ అయ్యి అందరికీ క్రాప్ బుకింగ్ కూడా ప్రతి ఒక్కటి ఏంటంటే ఎవరికి అసైన్ చేసే వరకు వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. సో ఆయనకు సంబంధించిన
నేనేం వర్క్ చేసుకోవాలి అదేంటి క్రియాటివ్గా చేసుకుంటుంటే ఆయన డేట్ ప్రకారం అందరికీ పాస్ ఉండాలని మ్యాక్సిమం ట్రై చేస్తాను. అదే స్పిరిట్ తోని ఆ 17,000 ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా 7,000 ఆయన రివర్స్ అయింది. ఆయనకు 5,000 ఎకరాస్ ఉన్న ఏరియా 17,000 ఉన్న ఏరియా పోయింది. అదే స్పిరిట్ తో కూడా ఉన్నాడు. సో నాది ఏంటంటే 38,000 ఎకరాలతో 8,000 ఎకరాల ఏరియాకి నేను పోయినా. సో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈయన కూడా మనం అదే 8,000 ఉన్నా కూడా స్కాటర్ ఉంటుంది, కొంచెం ఏరియా కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం మోల్డ్ చేసుకొని ఈయన ఉన్న విధంగానే ఆర్డర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి లీగల్కు మా కొలీగ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా మాజీ వ్యవసాయ గారు మరి నాతో పోటీగా పనిచేసి కాకపోతే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ జరిగినందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను నేను చదువుకుంటే 2016 వరకు మన లైఫ్ ఏంటి చదువుకోవడం చదువు అంటే 17లో మా అపాయింట్మెంట్ అయింది. 17లో మేము అపాయింట్మెంట్ అయినప్పుడు మాకు ప్రజలతో ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ప్రజల కమ్యూనికేషన్ ఎట్లుండాలి, మాకు నో ట్రైనింగ్, మాకు ట్రైనింగ్ ఏది లేదు. డైరెక్ట్ పబ్లిక్ లో పంపించేస్తున్నాం. అపాయింట్మెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ పబ్లిక్ లో వచ్చేసినాం. అయితే అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఇలా మున్సిపల్ తీసుకుంటున్నాం అంటే కొందరు అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. మండలి జనాలు కొద్దిగా ఫాస్ట్ ఉంటారు, అప్డేటెడ్ ఉంటారు, కొద్దిగా సతాయిస్తారు, అట్లా ఇట్లా అన్నారు. కానీ మేము ఇక్కడికి వచ్చినాము, అపాయింట్మెంట్ అయినాము. ఒక 6 months కొద్దిగా ఇబ్బంది అయింది. అంటే మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, జనాలతో ఎట్లా మాట్లాడాలా, ఎవరికి ఎట్లా పలకరించాలా అనేది మాకు ఎక్స్పీరియన్స్ లేదు. దానికి మా యువసార్ అయితే మాకు చాలా సహకరించి ఇట్లా గ్రౌండ్ లెవెల్ ఇట్లా ఉంటుంది, ఇది రియాక్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలని మాకు ఒక 8 years ఉన్నాం సార్. మేము ఆ 8 years లో మాకు సార్ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మా లైఫ్ లో మేము చచ్చిపోయిన తర్వాత ఉపయోగపడుతుంది మాకు. కామారెడ్డి యాక్చువల్లీ నా పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే. నాకు డిస్ట్రిక్ట్ తెలియదు, చేసి తెలియదు, ఏమీ తెలియదు. నేను ఇక్కడికి వద్దామని అనుకున్నప్పుడు లావణ్య అంటే రచన నా ఫ్రెండ్స్ బిఎస్సీ ఏజ్లో ఎలా ఉంటుంది లావణ్య అని కాల్ చేసినప్పుడు లావణ్య అండి వ్యవసాయం అంటే ఇట్లనే ఫాదర్ ఫిగర్ మనకి టెన్షన్ మొత్తం వచ్చేసేయాలి, చాలా చేస్తారులే మనకి అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాక తెలిసింది సార్ నాకు ఇష్యూ ఉంది, స్టేట్ మొత్తంలో ఒక టెన్షన్ ఉంటాయి. మేము అన్ని అందరికంటే ముందు ఉండే వాళ్ళం వర్క్, అందరికి వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఉండేది. కానీ మాకు సార్ మామూలు ముందు నడిపేవాడు అనమాట ప్రతి విషయంలో కూడా. సేమ్ డే సార్ నాకు ఏ కావాలి చెప్పండి మంచి వర్క్ కంప్లీట్ చేసి మా యొక్క ధన్యవాదాలు. మాకు 12 సంవత్సరంలో చేసిన సినిమా చెప్పిన దానికన్నా ఎక్కువ ఉన్నది. ప్రత్యేకంగా ఒక ధన్యవాదాలు మా విలేజ్ నుంచి కూడా చెప్పుకోవాల్సిందే సార్. ఫస్ట్ సార్ వస్తని మా విలేజ్ ని దత్తత తీసుకున్నాం. ఈ విషయం అందరికీ తెలియదు కానీ నాకైతే మిమ్మల్ని చాలా రుణపడతాం సార్. ఈ 12 సంవత్సరాలు చేసి మాకైతే ఒక గైడెన్స్ లేక ఇప్పుడు మేము ఓపెన్ చేసేది కూడా సింగు ఎక్కువ ఇవ్వాలి. దాని గురించి మాకు అసలు కోరుతున్నాం సార్. మరి ముఖ్యంగా మన శివకుమార్ సారు వెళ్తున్నారంటే నిజంగా బాధకరం, కానీ సంతోషంగా వీడుకోలు కలుపుతున్నాం సార్. ధన్యవాదాలు. ఏమున్నా కానీ వెనకాల నుంచి కోసేది ఇంకొకటి రెగ్యులర్ మా కొలీగ్ అయినప్పటికీ ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ ట్రస్ట్ వర్తీ పర్సన్ అనమాట. అది మేము మీటింగ్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు లేట్ అయ్యేది కానీ రెహమాన్తో అంటే సేఫ్ మేము చాలా ఫీల్ అయ్యేవాళ్ళము. అండ్ వీఆర్ సో లక్కీ హ్యావ్ దెమ్ ఇన్ అవర్ మండల్. రావణ నుంచి